నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో చట్టాలు వేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ విషయానికి వస్తే నిజామాబాద్ మాత్రం పూర్తిగా దానికి సీన్ రివర్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఎమ్మెల్యే షకీల్కు ఎంఐఎం నాయకులకు మధ్య గ్యాప్ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందిని జైల్లో పెట్టడం, దానికి సంబంధించినటువంటి నేతలు అజుద్దీన్ ఓవైసీ కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తానికి ఓవైసీ ఒక నేతపై కూడా ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మేము మెజార్టీ స్థానంలో పోటీ చేస్తామంటే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వారు కూడా చేంజెస్ తీసుకున్నారు, పార్టీలో మార్పులు తీసుకుని ముందుకు వెళుతున్నారని కూడా అర్థమవుతుంది. మొత్తానికి అక్కడ ఉన్న పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నవీన్ చెప్పండి. రాజకీయాల్లో సఖ్యత జట్ట పడలేసుకున్నటువంటి అధికార బీఆర్ఎస్ పై ఎంఐఎం పార్టీలకు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు కోరుకుంటున్నాయి. ఎమ్మెల్యే చర్యలకు వ్యతిరేకంగా ఎంఐఎం నాయకులకు మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ రెండు పార్టీల మధ్య ఇప్పుడు పచ్చవడ్డీ ఏడిస్తే మాత్రం బగ్గుమనే పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే రానున్న ఎన్నికల్లో నిన్ను ఓడిస్తామంటూ కూడా ఇటు ఎంఐఎం పార్టీ చెందిన నాయకులు అలాగే ఇటు షకీల్ కూడా ఒకరిపై ఒకరు కత్తులు నోరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం గత కొన్ని రోజుల క్రితం ఇటు షకీల్ విషయంలో కూడా ఎంఐఎం నాయకులు కూడా తరచూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్ నియోజకవర్గంలో కూడా దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ఇది పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కు ఇటు ఎంఐఎం నాయకులు కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే 9 సంవత్సరాల పాలనలో ఎలాంటి బోధన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. 9 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఇటు ఎంఐఎం నాయకులు కూడా ప్రశ్నించారు. దీంతో అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు ఎమ్మెల్యే షకీల్ ఇటు వేరే గ్రామంలో పర్యటించారు. అందులో అక్కడ కూడా ఎంఐఎం పార్టీ చెందిన నాయకులు కూడా ఎమ్మెల్యే షకీల్ కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటు ఎంఐ దీనికి సంబంధించి అసలు షకీల్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. కనీసం తమ ఎంఐఎం సంబంధించిన వాటి అభ్యర్థులు ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన నియోజకవర్గం ఇటు మా వార్డులో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ బాధితుపై కూడా కేసు నమోదు చేశారు. అయితే తమ కాన్వాయ్ని అడ్డుకోవడమే కాకుండా కూడా తమపై హత్యాయత్నానికి యత్నించారని చెప్పి కూడా ఇద్దరు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లతో పాటు 6 ఎంఐ నాయకులపై కార్యకర్తలపై కూడా కేసులు అమలు చేశారు. అయితే ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదు స్వీకరించినట్టు అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఇద్దరు ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లతో పాటు 6 ఎంఐఎం సంబంధించిన కార్యకర్తలపై కేసులు నమోదు చేసి ఇటు కోర్టుకు ఇటు జైలుకు తరలించారు. అయితే నిన్న ఎంఐ సంబంధించిన అసదుద్దీన్ ఎంపీ అనేటువంటి అసదుద్దీన్ వేసి నిజామాబాద్ కు అనంతరం అక్కడ జైలు ఉన్నటువంటి ఎంఐ నాయకులను కలిశారు. అనంతరం అక్కడ మాట్లాడుతూ తమ ఎంఐ నాయకులపై కూడా ఇక్కడ బోధనకు సంబంధించిన ఎమ్మెల్యే షకీల్ అక్రమంగా కేసు పెట్టారని చెప్పి ఇది అక్రమ కేసు అని చెప్పి కూడా అక్కడ మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే షకీల్ కు గట్టిగా బుద్ధి చెప్తాము. తమ ఎంఐఎం తమ కార్యకర్తలపై కేసు పెట్టారు. దీనిపై ఖచ్చితంగా రానున్న రోజుల్లో తాము తగిన బుద్ధి ఎంఐ షకీల్ కు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితంగా తమ ఎంఐ పార్టీ తరఫున పోటీ చేస్తాము, ఎక్కడెక్కడ పోటీ చేస్తామో కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీతో తమ కుటుంబాలు కలిసి ఉన్నాము, అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తమ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టడం భరించడం కూడా తాము తీవ్రంగా పైగిస్తామని చెప్పి కూడా ఇటు వేసి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కవిత గెలుపు కోసం నిత్యం సేవ కృషి చేశాము, అలాగే బోధ కృషి చేశాము. అలాంటి తమ